హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 3వ తారీఖు 4వ తారీఖు ఏప్రిల్ 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము, ఓకేనా. ఎవరు కూడా మిస్ చేయకుండా సో వీడియోని క్లియర్గా చూడండి, ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, రొంగాలి బిహు ఏ రాష్ట్రంలో వసంతకాలం ప్రారంభాన్ని, వ్యవసాయ సీజన్ ఆరంభాన్ని మరియు నూతన సంవత్సరాన్ని సూచించే ముఖ్యమైన పండుగగా ఏప్రిల్ మధ్యలో జరుపుకుంటారు? Rongali Bihu. Which Indian state celebrates Rongali Bihu in mid-April as a major festival marking the onset of a spring, beginning of the agriculture season and the new year? ఏ రాష్ట్రం అండి? ఆప్షన్ బి అస్సాం, ఓకే, అస్సాం. రొంగాలి బిహు లేదా బోహాగ్ బిహు అస్సామీ నూతన సంవత్సరం మరియు వ్యవసాయ సీజన్ ప్రారంభాన్ని సూచిస్తూ 2025 ఏప్రిల్ మధ్యలో అస్సాం అంతటా జరుపుకుంటారు. ఈ ఉత్సాహభరితమైన పండుగ వసంతకాలం మరియు పంటల వేడుక మాత్రమే కాదు, అస్సామీ గుర్తింపు, సంస్కృతి మరియు సమాజ స్ఫూర్తిని తిరిగి ధృవీకరించడం కూడా అంటూ తెలియజేస్తున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఏప్రిల్ 3, 2025న జాతీయ యువజన అవార్డును అందుకున్న యువ స్పార్క్ అధ్యక్షుడి పేరేంటి లేదా వ్యవస్థాపకుడి పేరు? హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ యువ స్పార్క్ హూ రిసీవ్డ్ ద నేషనల్ యూత్ అవార్డ్ ఇన్ ఏప్రిల్ 2025? ఆప్షన్ బి అండి ఆకర్ష్ ష్రాఫ్, ఓకే, ఆకర్ష్ ష్రాఫ్. చూద్దాం. యువ స్పార్క్ వ్యవస్థాపకుడు ఆకర్ష్ ష్రాఫ్ భారతదేశంలో బాల్య విద్యను పెంపొందించడంలో, ముఖ్యంగా గ్రామీణ విద్య, మౌలిక సదుపాయాలలో అంగన్వాడీ డిజిటలైజేషన్ మరియు ఆవిష్కరణల ద్వారా మరి ఆయన చేసిన మార్గదర్శక ప్రయత్నాలకు గాను ఏప్రిల్ 3, 2025న జాతీయ యువజన అవార్డును ప్రదానం చేశారు. మరి సామాజిక నిబద్ధతకు ఇది ఒక జాతీయ గుర్తింపుగా అయితే చెప్పుకోవచ్చు, ఓకే. మరి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన జాతీయ యువజన అవార్డు జాతీయ అభివృద్ధి మరియు సామాజిక సేవకు ఆదర్శప్రాయమైన నిబద్ధతను ప్రదర్శించిన 30 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వ్యక్తులకు ప్రతి సంవత్సరము ఈ అవార్డును ప్రదానము చేస్తారు, ఓకే. నెక్స్ట్ వన్, బీమ్స్టెక్ 6వ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నప్పుడు ఏ అంశము భారతదేశం యొక్క ఈశాన్య ప్రాంతానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను హైలైట్ చేసింది? వాట్ ఆస్పెక్ట్ హైలైటెడ్ ద గ్రోయింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియాస్ నార్త్ ఈస్టర్న్ రీజన్ డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ పార్టిసిపేషన్ ఇన్ ద 6th బిమ్స్టెక్ సమ్మిట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. భారతదేశం యొక్క ఈశాన్య ప్రాంతాన్ని బిమ్స్టెక్ కనెక్టివిటీతో అనుసంధానించడము. ఇంపార్టెంట్. చూద్దాం. 6వ బీమ్స్టెక్ అంటే బహుళ రంగాల సాంకేతిక మరియు ఆర్థిక సహకార బే ఇనిషియేటివ్ సమ్మిట్లో పాల్గొనడానికి 2 రోజుల పర్యటన కోసము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 3, 2025న థాయిలాండ్ చేరుకున్నాడు. ఎక్కడ జరుగుతున్నాయండి మీటింగ్స్? థాయిలాండ్లో. మరి ఆయన పర్యటన ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడం, బీమ్స్టెక్ దేశాల మధ్య వాణిజ్యాన్ని, కనెక్టివిటీ మరియు ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారించడం లక్ష్యంగా
కీలకమైన దౌత్యపరమైన నిశ్చితార్థము. ఈ పర్యటనలో థాయిలాండ్, శ్రీలంక మరియు ఇతర సభ్య దేశాల నాయకులతో కూడా చర్చలు జరిగాయి. అంతేకాకుండా ప్రాంతీయ కనెక్టివిటీ సందర్భంలో భారతదేశం యొక్క ఈశాన్య ప్రాంతం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను ఇది హైలైట్ చేస్తుంది. అదనంగా శిఖరాగ్ర సమావేశం తర్వాత శ్రీలంకను సందర్శించడం ద్వారా ప్రధాని మోదీ తన దౌత్య సంబంధాలను కొనసాగిస్తారని భావిస్తున్నారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, UNCTAD 2025 టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ నివేదిక ప్రకారం భారతదేశం 2025లో గ్లోబల్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో ఎన్ని ర్యాంకులు మెరుగుపరుచుకుంది? అకార్డింగ్ టు ద UNCTAD 2025 టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్, by how many ranks did India improve in the Global Network Readiness Index in 2025? Option C 14. సరిహద్దు సాంకేతికత పరిజ్ఞానాలను స్వీకరించడంలో మరియు సమగ్రపరచడంలో భారతదేశము గణనీయమైన పురోగతిని సాధించింది. ప్రపంచ నెట్వర్క్ సంసిద్ధత సూచికలో దాని ర్యాంకింగ్ గణనీయంగా మెరుగుపడింది. UNCTAD యొక్క 2025 టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ నివేదిక ప్రకారం భారతదేశము 170 దేశాలలో 36వ స్థానంలో ఉంది. ఇది 2022లో దాని మునుపటి ర్యాంక్ 47 నుంచి గణనీయమైన మెరుగుదలను చూస్తుంది. ఎన్నో ర్యాంక్ అండి ఈ సంవత్సరము? 36. నెక్స్ట్ వన్, ఇటీవల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI? ఆప్షన్ బి అండి. సోహిని రాజోలా. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సోహిని రాజోలాను నియమించింది. ఈ నిర్ణయము NPCI యొక్క చెల్లింపు పరిష్కారాలను స్వీకరించడానికి దాని నాయకత్వ మెరుగుదల వ్యూహంలో భాగము. చెల్లింపులు మరియు డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో రాజోలా యొక్క అపారమైన అనుభవము NPCI పరిష్కారాలను అభివృద్ధి చేయడము మరియు స్వీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. UPI యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ విలువ మరియు పరిమాణం రెండింటిలోనూ రికార్డు వృద్ధిని సాధిస్తున్న సమయంలో ఈ నియామకం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, వాక్ఫ్ ఆస్తుల నిర్వహణకు సంబంధించి భారత పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన శాసన చర్యల పేరేంటి? వాట్ ఆర్ ద నేమ్ ఆఫ్ ది లెజిస్లేటివ్ యాక్షన్స్ రీసెంట్లీ పాస్డ్ బై ద ఇండియన్ పార్లమెంట్ రిగార్డింగ్ వాక్ఫ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. వాక్ సవరణ బిల్లు 2025 అండ్ ముసల్మాన్స్ వాక్ఫ్ రద్దు బిల్లు 2024 రెండింటిని కూడా మరి ఆమోదించిందండి. చూద్దాం. వాక్ఫ్ ఆస్తుల నిర్వహణను సంస్కరించడం మరియు వాటి పర్యవేక్షణను బలోపేతం చేయడం లక్ష్యంగా భారత పార్లమెంట్ ఇటీవల ముఖ్యమైన శాసన చర్యలను ఆమోదించింది. వాక్ఫ్ సవరణ బిల్లు 2025 మరియు ముసల్మాన్స్ వాక్ఫ్ రద్దు బిల్లు 2024 పార్లమెంట్ ఉభయ సభలలో చర్చించబడి ఆమోదించబడ్డాయి. 12 గంటల పాటు జరిగిన చర్చ తర్వాత శుక్రవారం తెల్లవారుజామున రాజ్యసభ దీన్ని ఆమోదించింది. అనుకూలంగా 128 ఓట్లు మరియు వ్యతిరేకంగా 95 ఓట్లు రావడంతో మరి గురువారము లోక్సభలో 288, 232 ఓట్లతో ఆమోదం పొందిన తర్వాత బిల్లు ఎగువ సభ నుండి ఆమోదము పొందింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు మరియు ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? వెన్ ఈజ్ ద వరల్డ్ హెల్త్ డే సెలబ్రేటెడ్ ఇన్ 2025 అండ్ వాట్ ఈజ్ దిస్ ఇయర్స్ థీమ్? ఏ రోజు జరుపుకుంటారు? ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ఆప్షన్ బి అండి. ఏప్రిల్ 7న మరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము. థీమ్ ఏంటి? ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనక భవిష్యత్తులు, అంటే మై హెల్త్ మై రైట్ అనేటువంటి థీమ్తో దీన్ని అయితే నిర్వహించుకుంటున్నారండి. ఓకే, చూద్దాం. 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపించబడిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనక భవిష్యత్తులు అనే థీమ్ మరియు నవజాత శిశువుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తుంది. నివారించదగిన మరణాలను తగ్గించడానికి మరియు మహిళలు మరియు శిశువుల ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి ఏడాది పొడవునా ప్రపంచవ్యాప్తంగా
ప్రచారాన్ని ప్రారంభించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, అస్సాం ప్రభుత్వం ప్రారంభించిన మహిళల స్వయం ఉపాధి పథకం పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఉమెన్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద అస్సాం గవర్నమెంట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ముఖ్యమంత్రి మహిళా ఉద్యోగమిత్ర అభియాన్. నెక్స్ట్ వన్, అస్సాం ప్రభుత్వము మహిళల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి తన అతిపెద్ద మహిళా వ్యవస్థాపక సహాయ చొరవ ముఖ్యమంత్రి మహిళా ఉద్యోగమిత అభియాన్ను ప్రారంభించింది. బిశ్వనాథ్ జిల్లాలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక పథకము వారి సూక్ష్మ వ్యాపారాలను స్థాపించడానికి లేదా విస్తరించడానికి సహాయపడడానికి ఒక్కొక్కటికి 10,000 రూపాయల సీడ్ క్యాపిటల్ అందించడం ద్వారా 30 లక్షల మంది మహిళలకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకము బహుళస్థాయి ఆర్థిక సహాయ నమూనాలను అనుసరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు స్థిరమైన వ్యవస్థాపక మరియు ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహిస్తుండడమైతే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, రష్యా ఇటీవల జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణితో కూడిన తన మొదటి అణుజలంతర్గామిని ఏ పేరుతో ప్రయోగించింది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ రష్యాస్ ఫస్ట్ న్యూక్లియర్ సబ్మెరైన్ రీసెంట్లీ లాంచ్డ్ విత్ జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్? ఆప్షన్ బి అండి, ఫెర్మ్ దాని పేరు. ఓకే, ఫెర్మ్ అనేటువంటి పేరుతో ప్రారంభించిందండి. రష్యా ఫెర్మ్ను ప్రయోగించింది. ఇది జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణితో కూడిన దాని మొదటి అణుజలంతర్గామి. దీనిని అడ్డగించడం అసాధ్యమనే నివేదికల్లో ఉన్నాయి. యాసెన్ ఎం తరగతిలో భాగమైన ఫెర్మ్ వచ్చే ఏడాది పసిఫిక్ నౌకాదళంలోనికి ప్రవేశపెట్టబడుతుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ప్రయోగాన్ని ఒక మైలురాయి సంఘటనగా ప్రశంసించారు. రష్యా తన నావిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి చేస్తున్న నిరంతర ప్రయత్నాలను నొక్కి చెప్పడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉగాది సందర్భంగా ప్రారంభించిన ప్రధాన పేదరిక నిర్మూలన కార్యక్రమం పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మేజర్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆన్ ఉగాది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జీరో పావర్టీ P4 పాలసీ. ఇంపార్టెంట్. ప్రతిష్టాత్మకమైన స్వర్ణాంధ్ర 2047 దర్శనీకతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రధాన పేదరిక నిర్మూలన చొరవ అయిన జీరో పావర్టీ P4 పాలసీని తెలుగు నూతన సంవత్సరం ఉగాది నాడు ప్రారంభించడం జరిగింది, మార్చి 30, 2025. ఈ కార్యక్రమం 2047 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది మరియు ఇది స్వర్ణాంధ్ర 2047 యొక్క 10 సూత్రాలు క్రింద కీలకమైన సూత్రాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ప్రముఖ మీడియా వ్యూహకర్త నిఖిల్ సింఘాల్ను ఇటీవల ఏ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించారు? విచ్ ప్రెస్టీజియస్ అవార్డ్ వాజ్ రీసెంట్లీ కన్ఫర్డ్ అపాన్ ప్రామినెంట్ మీడియా స్ట్రాటజిస్ట్ నిఖిల్ సింఘాల్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఉత్తరప్రదేశ్ అన్మోల్ రతన్ అవార్డు అండి. ఉత్తరప్రదేశ్ అన్మోల్ రతన్ అవార్డుతో సత్కరించడం జరిగింది. చూద్దాం. నిఖిల్ సింఘాల్ వైఘర్ మీడియా వరల్డ్ వైడ్ వ్యవస్థాపకుడు మరియు నోయిడా హై రైజ్ ఫెడరేషన్ అధ్యక్షుడు. మార్చి 31, 2025న తపస్య ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాజ్ లక్నోలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ అన్మోల్ రతన్ అవార్డుతో సత్కరించబడ్డారు. ఓకే, నెక్స్ట్ వన్, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ప్రముఖ నటుడు మరియు దర్శకుడు కమల్ హాసన్ ఇటీవల ఏ పదవికి నియమింపబడ్డారు? విచ్ పొజిషన్ వాజ్ రీసెంట్లీ అసైన్డ్ టు ద ఫేమస్ యాక్టర్ అండ్ ఫిల్మ్ మేకర్ కమల్ హాసన్? ఆప్షన్ బి అండి, ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్ చైర్పర్సన్. ఇంపార్టెంట్. ప్రముఖ నటుడు మరియు చిత్ర నిర్మాత కమల్ హాసన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. చెన్నైలో జరిగిన ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ కాన్క్లేవ్ సౌత్ కనెక్ట్ 2025 సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. ఈ నియామకము మీడియా మరియు వినోద పరిశ్రమలో ఆయన ప్రభావాన్ని అలాగే ఈ రంగం యొక్క భవిష్యత్తు వృద్ధి పట్ల ఆయన దర్శనికతను హైలైట్ చేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 62వ జాతీయ సముద్ర దినోత్సవం మరియు మర్చెంట్ నేవీ వీక్ను ఎవరు అధికారికంగా ప్రారంభించారు?
who officially inaugurated the 62nd National Maritime Day and Merchant Navy Week? ఆప్షన్ సి అండి సిపి రాధాకృష్ణన్. చూద్దాం. 62వ జాతీయ సముద్ర దినోత్సవం మరియు మర్చెంట్ నేవీ వీక్ను మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ముంబైలోని రాజ్ భవన్లో అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 5, 2024 జరిగిన వీక్షిత్ భారత్ దర్శనికతను సాధించడంలో భారతదేశ సముద్ర రంగం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడం దీని యొక్క లక్ష్యము. నెక్స్ట్ వన్. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఏ తేదీన మహిళల కోసం ఉచిత బస్సు సేవలను ప్రారంభించింది? వెన్ డిడ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ లాంచ్ ద ఫ్రీ బస్ సర్వీసెస్ ఫర్ ఉమెన్? ఆప్షన్ బి ఏప్రిల్ 1, 2025. ఏప్రిల్ 1, 2025న జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సర్వీసును ప్రవేశపెట్టడం ద్వారా ఒక కొత్త చొరవను ప్రారంభించింది. ఇది లింగ సమ్మిళిత చలనశీలత వైపు ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. మహిళలను సాధికారపరచడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ సర్వీస్ కేంద్రపాలిత ప్రాంతం అంతటా స్మార్ట్ సిటీ ఈ బస్సులు మరియు జమ్మూ కాశ్మీర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది. నెక్స్ట్ వన్. చపాటా మిరపకాయలకి ఇటీవల భౌగోళిక ట్యాగ్ ఏ ప్రాంతానికి లభించింది? విచ్ రీజన్ రీసెంట్లీ రిసీవ్డ్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఫర్ చపాటా చిల్లీ? ఎక్కడండి? వరంగల్. ఓకేనా? తెలంగాణలోని రైతులకు ఒక ముఖ్యమైన పరిణామంలో చపాటా మిరపకాయ లేదా టొమాటో మిరపకాయ భౌగోళిక సూచిక ట్యాగ్ను పొందింది. ఈ మైలురాయి వరంగల్ ప్రాంతంలోని దాదాపు 20,000 మంది రైతులకు వారి ఆదాయాన్ని పెంచడం ద్వారా మరియు ప్రత్యేకమైన మిరప రకానికి మార్కెట్ డిమాండ్ను పెంచడం ద్వారా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. నెక్స్ట్ వన్. ఇటీవల విడుదలైన ఫీఫా ప్రపంచ ర్యాంకింగ్స్ ప్రకారము భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ఎంతవ స్థానం పొందింది? As per the recently released FIFA World Rankings, what is the current rank of the Indian men's football team? ఆప్షన్ సి 127. ఏడాది కాలంగా అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లో ఆశించిన ఫలితాలు సాధించడంలో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు విఫలమవుతుంది. ఈ నిరాశజనక ప్రదర్శన ప్రభావం ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత జట్టుపై పడింది. మరి గురువారం విడుదల చేసిన ప్రపంచ ఫుట్బాల్ ర్యాంకింగ్స్లో భారతీయ జట్టు 127వ స్థానానికి చేరుకుంది. క్రితంసారి భారతీయ జట్టు 126వ స్థానంలో ఉంది. షిలాంగ్లో ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన ఆసియా కప్ క్వాలిఫైయర్ మ్యాచ్లో భారత్ డ్రా చేసుకుంది. తమ కంటే మెరుగైన స్థానంలో ఉన్న భారత జట్టుతో ఈ మ్యాచ్ 0-0తో డ్రా చేసుకోవడం బంగ్లాదేశ్కు కలిసొచ్చింది. నెక్స్ట్. ఇటీవల ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త అధ్యక్షుడిగా నియమింపబడిన వ్యక్తి ఎవరు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆసియన్ క్రికెట్ కౌన్సిల్? ఆప్షన్ సి అండి మొహసిన్ ఖాన్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహసిన్ ఖాన్ గురువారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. శ్రీలంకకు చెందిన షమ్మీ సిల్వా స్థానంలో అతడు వచ్చారు. ఏసీసీ అధ్యక్ష పదవి సభ్య దేశాల మధ్య మారుతూ ఉంటుంది. ఈసారి పాకిస్తాన్ వంతు వచ్చింది. నఖ్వీ 2027 వరకు పదవిలో ఉంటారు. నెక్స్ట్ వన్. వందే భారత్ రైలు ఏ తేదీ నుండి జమ్మూ కాశ్మీర్ లేదా కాశ్మీర్ లోయలో కాట్రా నుండి ప్రయాణించనుంది? ఫ్రమ్ విచ్ డేట్ విల్ ద వందే భారత్ ట్రైన్ స్టార్ట్ ఆపరేటింగ్ ఫ్రమ్ కాట్రా ఇన్ ద కాశ్మీర్ వ్యాలీ? ఆప్షన్ సి ఏప్రిల్ 19. వందే భారత్ రైలు సేవలు కాశ్మీర్ లోయలో ఏప్రిల్ 19 నుంచి కట్రా నుంచి కాశ్మీర్ వరకు తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి. 272 కిలోమీటర్ల మేరకు ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్లో కాశ్మీర్ నుండి న్యూఢిల్లీకి అనుసంధానించే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైల్వే అనుసంధాన ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 19న రైలును ప్రారంభించనున్నారు. ట్రెడిషనల్ క్వశ్చన్స్. ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2025ను ఏ దేశం నిర్వహించింది? ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2025 వాజ్ హోస్టెడ్ బై విచ్ కంట్రీ? ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్ అమెరికా. ఇటీవల వార్తల్లో కనిపించిన గంభీర్ నది ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది? గంభీర్ రివర్ that was recently seen in news is primarily located in which state? ఆప్షన్ బి రాజస్థాన్. ఛాలెంజర్ 150 అనేది ఏ సంస్థ ఆమోదించిన ప్రపంచ లోతైన సముద్ర పరిశోధన చొరవ? ఛాలెంజర్ 150 is the Global Deep Sea Research Initiative endorsed by which organization? ఆప్షన్ బి అండి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో.
స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2025ని ఎవరు గెలుచుకున్నారు? హూ వన్ ద స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2025? ఆప్షన్ సి గుంటర్ బ్లోష్ల్. యురేషియన్ గోషాక్ ఒక మధ్యస్థ పెద్ద ర్యాప్టర్ ఇటీవల మహారాష్ట్రలోని ఏ వన్యప్రాణుల అభయారణ్యంలో కనిపించింది? ఏ యురేషియన్ గోషాక్, ఏ మీడియం large raptor was recently spotted at a which wildlife sanctuary in India? ఆప్షన్ సి అండి తాన్సా వన్యప్రాణుల అభయారణ్యం. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.